ప్రార్థనాపరులు కన్నీరు కారుస్తే, ప్రార్థనాపరులు బాధపడితే, ప్రార్థనాపరులు నా ప్రియ దేవుడు ఏ విషయం గురించైనా బాధపడితే నా దేవుడు తట్టుకోలేడు, నా దేవుడు చూస్తూ ఊరుకోడు. అందుకనే మమ్మల్ని అంటున్నాం, ఎవరి జోలికైనా వెళ్ళండి కానీ ప్రార్థనాపరుల జోలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. వారి పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు. దేవునికి ఇస్తాం. కొంతమంది అంటారు, అక్క నిన్ను మాటలందక్క, అక్క నువ్వు ఎంత ప్రార్థన చేస్తావక్క, నువ్వు ఎంత విశ్వాసం ఉంటావక్క, నిన్ను ఎన్ని మాటలందక్క. చెల్లి నిన్నేనా మాటలు, నిన్నే అంటుంది చెల్లి. కుక్క నొక్కెట్టుకొని, పిల్లి నొక్కెట్టుకొని, తిరగట్రాయి నొక్కెట్టుకొని, కూరదాకా వంకెట్టుకొని నిన్నే అంటుంది. అనేవాళ్ళు లేరా? అనేవాళ్ళు లేరు చెప్పండి. కొంతమందికి చూడండి, కొంతమంది మీద కోపం ఉంటే అలా పిల్లి వెళ్ళిపోతుంది అనుకోండి, అలా కుక్క వెళ్ళిపోతుంది అనుకోండి, ఈ కుక్క అలాగే తిరుగుతుంది, మా ఇద్దరు కుక్క. నేను అనగారు అంటున్నాను, ఎవరిని అంటుంది? కుక్కని అంటారా? అసలు కుక్క వీళ్ళకైనా బంధువా, కుక్క వీళ్ళకైనా చుట్టమా? పోనీ ఈవిడ అన్న మాట కుక్క వీళ్ళని వినబడుతుంది అంటే వినబడదు. కానీ ఎవరిని అడ్డు పెడతారో? కుక్కని అడ్డెట్టుకొని పాపం ఆ ప్రార్థన చేసి అక్కని అంటారు, ఆ ప్రార్థన చేసి ఆ అన్నయ్యని అంటారు, ఆ ప్రార్థన చేసి ఆ పెద్ద నేను లేదా పెద్దోడిని అంటూ ఉంటారు. నేను అంటున్నాను, మీరు భయపడవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని లేనే లేదు. నా ప్రియదేవుడు నీతిమంతుడు పక్షాన నా దేవుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే నా ప్రియదేవుడు సాక్షాత్తు దేవుడి దూత ఆకాశం నుండి దిగి వచ్చి, ఆగరు నీకేమొచ్చింది, భయపడ మాకు, నీ కుమారుడు ఉన్న చోట నీ కుమారుని స్వరం ఎవరినారంట? దేవుడు ఉన్నాడు.